హాయ్ అందరికీ. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయతో కర్రీ చేయబోతున్నాము. అది ఎలా చేస్తానో చూద్దురు. వీటిని నేను కట్ చేసి పెట్టేశానండి. శాంపుల్గా ఒకటి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదిలాగా తీసేయాలి. దీని 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది, చిన్నగానే ఉంటాయి కాబట్టి. ఇలా చేసుకున్నాను మొత్తం అన్నీ. ఆల్రెడీ వీటిని క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసేద్దాం. 1/2 టీ స్పూన్ పట్టింది. ఈ ముక్కలన్నీ ములిగేలా మనం వాటర్ వేసేసుకుని ఉడికించేసుకుందాం. ఈ 70% ఉడికించుకుంటే సరిపోద్ది. ఉడికిపోయినాయండి. ఇది ఒకసారి మనం చేత్తో పట్టుకుని చూద్దాం. మెత్తగా అవుతాయి, ఉడికిపోయినట్టే. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసేసుకుందాం. ముందుగా కొద్దిగా ఆవాలు వేస్తున్నాను, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు. పులుసు పెడతాం కదండి, టేస్ట్ బాగుంటుంది మెంతులు వేయడం వల్ల. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవి వేగడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఒక టమాటా కట్ చేసి వేసేసుకుందామండి ఉల్లిపాయ వేగిన తర్వాత. ఉల్లిపాయ వేగింది కదా, టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ టమాటా మగ్గేలేపు చింతపండు నీళ్ళలో వేసుకుందాం. కొద్దిగా ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ కారం, మొత్తం వేయించేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకుని గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇవి 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోద్ది, గ్రేవీ అంతా ముక్కలకు పట్టడానికి. ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం. గోరుచిక్కుడు అస్తమానం దొరకదండి, ఆ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. తినండి, మంచిదే, చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, బాగుంటుంది. ఇవి మలబద్ధకం అవి ఉన్నవాళ్ళు తింటే మోషన్ ఫ్రీగా అవుతుందండి. ఇవి తెలగపిండిలో కూడా బాగుంటాయి. ఇందులోనే మనం నూపప్పు పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. కొద్దిగా బెల్లం ముక్క కూడా వేద్దాం, పులుపుని అడ్జస్ట్ చేస్తుంది బెల్లం వేయడం వల్ల. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి వీటిలో, ట్రై చేయండి. పులుసు మరుగుతుందండి. ఈ స్టేజ్లోనే మనకు సాల్ట్ సరిపోయేలా చూసుకుని కొద్దిగా వేసుకోవడమే, సరిపోకపోతే. పులుసు మరిగిపోయిందండి, రెడీ. ఇంకా కొత్తిమీర చల్లేసుకుని మనం సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. బాగుంటుందండి పులుసు, ట్రై చేయండి, చాలా బాగుంది. కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం. రెడీ, గోరుచిక్కుడుకాయ పులుసు రెడీ అయిపోయిందండి.